బిల్లుపై లోక్సభలో ఓటింగ్ ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్ ను ప్రతిపక్షాలు వ్యతిరేకించగా ఎన్డీఏ మిత్రపక్షాలు మద్దతు పలికాయి. బిల్లుకు అనుకూలంగా 269 మంది ఓటు వేయగా 198 మంది వ్యతిరేకించారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ చేపట్టగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అటు ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తరువాత దీనిపై ఓటింగ్ నిర్వహించారు. జమిలి బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ను తొలిసారిగా నిర్వహించారు. ఓటింగ్ విధానంపై లోక్సభ సెక్రటరీ జనరల్ సభ్యులకు వివరించారు. జమిలి బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించగా 269 మంది అనుకూలంగా ఓటు వేశారు. 198 మంది వ్యతిరేకించారు. జమిలి బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. సృజనాత్మక ఆలోచనలకు టీడీపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సహకార, సమాఖ్యతత్వానికి తాము అనుకూలమని తెలియజేశారు. జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గి సామర్థ్యం పెరుగుతుందన్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది అని టీడీపీ ఎంపీ వివరించారు. If the elections are done simultaneously, it will reduce the expenditure for both Election Commission of India as well as for the regional parties, sir. జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారని ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదన్నారు. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు, ఎన్నికల సంస్కరణలని ఆయన తెలియజేశారు. గతంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లుని కూడా చర్చ లేకుండా ఆమోదించారని కళ్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికి అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ పంపాలి లేదా తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికల బిల్లును జేసీపీకి పంపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. కేబినెట్ సమావేశంలో మోదీయే స్వయంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అమిత్ షా తెలిపారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదని ఆయన వ్యాఖ్యానించారు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉందన్నారు. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదన్నారు. స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలి ఎన్నికలు జరుగుతాయని అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచించడం అన్యాయమని పేర్కొన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.